రండి అని చెప్పడం జరిగింది. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మీటింగ్ లో చెప్పడం జరిగింది, వెస్టేజ్ లో 1 year పాటు పనిచేస్తే నెలకి ₹1,00,000 తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, హౌస్ తీసుకోవచ్చు, మన ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. నాకు అవన్నీ ఏమీ వినిపించలేదండి. మీటింగ్ లో అవన్నీ చెప్పారు, కానీ వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవి వాడుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పింది మాత్రమే నాకు గుర్తుందండి. ఇంకా మిగతా కూడా మనం అచీవ్ చేసే విధంగా లేవు. ఇక్కడ నెలకు ₹1,00,000 సంపాదించడం అంటే నాకు ఊహలో లేదండి. అసలు నెలకు ₹1,00,000 సంపాదించడం అనేది అసలు నాకు మైండ్ లో లేదు. అసలు కారు వస్తుంది, మీరు ఇక్కడ వెస్టేజ్ లో వర్క్ చేస్తే కారు కొనొచ్చు అని చెప్పినప్పుడు నేను ఎలా కారు కొనగలుగుతాను? ఇది నాకు కాదు, ఈ ప్లాను నాకు కాదు. వెస్టేజ్ లో హార్డ్ వర్క్ చేస్తే సొంత హౌస్ కొనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది, ఇల్లు కొనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఉన్న ఎక్కడో మనం ఉంటున్నాం, కనీసం ఇల్లు కొనే స్థాయికి మనం ఎక్కడ వస్తుంది? ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. ఇవి సాధించే విధంగా లేవు, మనం సాధించలేం అని ఆ రోజు నేను సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా మంది సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటారు. ప్లాన్ విన్నప్పుడు ఇవన్నీ కూడా మనం సాధించలేం, ట్రావెల్ ఫండ్ మనం వెళ్ళలేం, నెలకు ₹1,00,000 మనం సంపాదించలేం, నెలకు 5 lakhs మనం సంపాదించలేం, కార్ అచీవ్ చేయలేం, హౌస్ కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. పెద్దలు ఒక మాట చెప్పారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టడం, ఇల్లు కొనడం అనేది మామూలు విషయం కాదండి, చాలా గొప్ప విషయం అని చెప్తాను నేను. మరి ఇలాంటి మాటలు విన్నప్పుడు నేను అచీవ్ చేయలేను అని మీకు మీరు సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకుంటారు. ఆ రోజున నేను కూడా ఒక సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకున్నాను. ఎస్, నువ్వు ఇవి ఏమీ సాధించలేవురా, నువ్వు వీటికి అనర్హుడివి అనుకుని నేను సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటాను. నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో 100% సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. వాళ్ళు సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుని వర్క్ లోకి రారు. అప్లైన్ ఎంత మోటివేషన్ చేసినా వర్క్ లోకి రారండి. దయచేసి మీరు సెల్ఫ్ పనిష్మెంట్ నుంచి బయటకు వచ్చేయండి. సెల్ఫ్ పనిష్మెంట్ అనేది మహాప్రమాదం, ఆత్మహత్యతో సమానం అండి. ఆ రోజు నేను సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుని అప్లైన్స్ మాట వినేవాడు కాదు. మీటింగ్ రమ్మంటే ఏదో ఒక కారణం చెప్పేవాడిని. అసలు మీటింగ్ అంటే చాలు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడిని. లేదంటే మీటింగ్ రమ్మన్నప్పుడు చెప్పేదే చెప్తారు కదా సార్ అని నేను మాట్లాడేవాడిని. అలా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత సుమారుగా ఒక 1.5 year తర్వాత నేను రియలైజ్ అవడం జరిగింది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత 1.5 year తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేశాను. దానికి కారణం నేను ఇప్పుడు చెప్తున్నాను, వినండి. సెల్ఫ్ పనిష్మెంట్ అనేది నేను చేసుకున్నాను, నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకున్నాను. మీరు కూడా మీకు మీరు పనిష్మెంట్ ఇచ్చుకోవడం ద్వారానే ఈ రంగంలోకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అక్కడి నుంచి బయటపడండి. చాలా మంది స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు కొత్త వాళ్ళు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎనీ లెవెల్ కావచ్చు, చాలా మంది సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటారు. అప్లైన్ ఎంత చెప్పినా సరే వినరు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మైండ్కి ఇచ్చేసి ఉంటారు, నేను అచీవ్ చేయలేను. అక్కడి నుంచి మీరు బయటపడండి దయచేసి. దాని కొంచెం ఎస్, ఇది పాసిబుల్ అవుతుంది కదా, మనం కూడా చేయొచ్చు కదా, మనిషి అనుకుంటే సాధించలేదంటే ఏం లేదు కదా అని మనం ఒక్కసారి అనుకుంటే డెఫినెట్ గా ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ఓడిపోతే మనకు అనుభవం వస్తుంది, గెలిస్తే విజయం వస్తుంది. అలా నేను 1.5 year తర్వాత రియలైజ్ అయ్యి నా అప్లయన్స్ చెక్ చూసి, విజయరాజ్ సార్ చెక్ కావచ్చు, చంద్ర గారి చెక్ కావచ్చు, పని గారి చెక్ కావచ్చు, ఆ అప్లయన్స్ చెక్ చూసి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎలా అయినా సరే ఈ బిజినెస్ లో నెలకు ₹10,000 సంపాదించుకోవచ్చు అని వాళ్ళలాగా ₹1,00,000 కాకుండా
ఒక 10,000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చులే. అంటే ఏమి సంపాదించలేవు, ఒక్క రూపాయి కూడా వేస్టేజ్ లో డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు అనుకునే వ్యక్తిని ఒక్కసారిగా నా ఆలోచన ఎలా వచ్చిందంటే 1.5 year తర్వాత నా అప్లైన్స్ చూసి వాళ్ళ సక్సెస్ చూసి ఒక 10,000 అయితే సంపాదించుకోవచ్చు కదా నాకున్న టాలెంట్ కి, నాకున్న తెలివితేటలకి అనుకుని మీటింగ్స్ లో కూర్చోవడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు విజయరాజ్ సార్ బాగా మీటింగ్స్ చేసేవాళ్ళు. ఎక్కడికంటే అక్కడికి సారు రేపల్ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అటు ఏలూరు కావచ్చు, విజయవాడ రెగ్యులర్ గా వీక్లీ మీటింగ్స్. అదేవిధంగా మనకి అందరూ మా అప్లయన్స్ చంద్ర సార్, ఫణి గారు వీళ్ళందరూ బాగా యాక్టివ్ గా చేస్తున్న సమయంలో నేను వాళ్ళ మీటింగ్స్ అటెండ్ అవడం, ఛాంపియన్స్ డేకి అటెండ్ అవడం, ఈ మీటింగ్స్ అటెండ్ అవడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని కూడా రిమూవ్ అవుతాయండి. మీటింగ్స్ యొక్క పవర్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు 10,000 వస్తే సంపాదించుకోవచ్చు అనే ఆలోచన నుంచి మీటింగ్స్ వెళ్ళడం స్టార్ట్ చేశాను. మన గ్రేట్ లీడర్స్ యొక్క ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాను. ఈ అటెండ్ అవుతున్న క్రమంలో ప్రొడక్ట్ గురించి నేర్చుకుంటున్నాను, ప్లాన్ గురించి నేర్చుకుంటున్నాను, ఎదుటి వ్యక్తికి ఎలా ప్లాన్ చెప్పాలి అన్ని కూడా నేర్చుకుంటున్నాను. నేను ఛాంపియన్స్ డేకి అటెండ్ అవుతున్నాను. ఛాంపియన్స్ డే అనేది నిజంగా మన వెస్టేజ్ లో గుండెకాయ లాంటిది. ఎవరైతే ఛాంపియన్స్ డే ప్రమోషన్ చేసుకోవట్లేదో నిజంగా గుండె లేనటువంటి మనిషి, గుండె లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటాడండి. అలా ఈ ఛాంపియన్ డే అనేది నా లైఫ్ ను మార్చిందని చెప్పుకోవచ్చు. ఒక రీజన్ ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. వెస్టేజ్ లో పని చేయడానికి చాలా చిన్న చిన్న రీజన్స్ మనల్ని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి ఫ్రెండ్స్. ఈ రోజు మీరు 5 lakhs ఇన్కమ్ సంపాదించాలంటే వెస్టేజ్ లో చిన్న రీజన్ పెట్టుకోండి 5 lakhs కి వెళ్తారు. నేను కూడా ఆ రోజు చిన్న రీజన్ పెట్టుకున్నాను. ఆ ఛాంపియన్ డే కండక్ట్ చేసినప్పుడు నేను అక్కడ 11% లో ఉన్నాను. ఆ టైంలో మాకు 10,000 PV చేయాలి. డైరెక్ట్ రావాలంటే 10,000 PV చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ రావాలంటే 5,500 PV చేస్తే చాలు. 50% వర్క్ తగ్గించేసింది మన కంపెనీ. గౌతమ్ బాలి గారు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తాను. ఆ సమయంలో మాకు 10,000 PV చేయాలి. ఆ రోజున నేను మీటింగ్స్ అటెండ్ అవుతున్న టైంలో 11% లో ఉన్నాను. నేను ఛాంపియన్ డే జరుగుతుంది. ఆ ఛాంపియన్ డేలో డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ సన్మానం జరుగుతుంది. సన్మానం జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది లోపల, ఎస్ నేను కూడా సన్మానం చేయించుకోవాలి. నా లైఫ్ లో ఎప్పుడు కూడా సన్మానం చేయించుకోలేదు. నేను గతంలో నేను 7 సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ చేశాను, వివిధ రంగాల్లో పనిచేశాను. ఏ ఒక్కరు కూడా సన్మానం చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. మనతో పని చేయించుకున్నారు బాగా, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. మనం రోడ్డు మీదకి వచ్చేసాం, మన కష్టాన్ని తీసుకున్నారు, మనం ఒంటరివాళ్ళం అయిపోయాం. కానీ ఏ రోజు కూడా సన్మానం చేసిన విషయం ఎక్కడ లేదు. కానీ ఫస్ట్ టైం నేను విజయవాడ స్టాక్ పాయింట్ లో సన్మానం చేస్తున్నప్పుడు నా మనసులో అనిపించింది, వీళ్ళందరూ ఒక యూనిఫామ్ గా ఉన్నారు, వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ వేసుకున్నారు. నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, నేను కూడా వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ వెళ్ళే స్థాయికి వెళ్ళాలి అని నా మనసులో అప్పుడు ఒక రీజన్ క్రియేట్ చేసుకున్నా. నా మైండ్ లో ఒక రీజన్ క్రియేట్ చేసుకున్నా. ఎస్ నేను ఇప్పుడు 11% లో ఉన్నాను, నేను డైరెక్టర్ అవ్వాలి, నేను డైరెక్టర్ అయితే వైట్ షర్ట్ లోకి వస్తాను అని ఆ రోజు నిర్ణయం తీసుకుని వెంటనే నేను ఆ రోజు వైట్ షర్ట్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. 11% ఉన్నప్పుడు నేను ఒక సింగిల్ వైట్ షర్ట్ కొనుక్కున్నాను. ఎందుకంటే నేను డైరెక్టర్ అయినప్పుడు వైట్ షర్ట్ వేసుకోవాలి. కానీ నేను డైరెక్టర్ అయినప్పుడు వైట్ షర్ట్ వేసుకోవడం కాదండి, 11% నుంచే నేను వైట్ షర్ట్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. 11% నుంచే ఫీల్డ్ కి వైట్ షర్ట్ వేసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. ఒక్క వైట్ షర్టే ఉండేది నాకు రీజన్ చూడండి ఫ్రెండ్స్, రీజన్ చూడండి.
నేను డైరెక్టర్ అవడానికి, నేను హానరింగ్ చేయించుకోవడానికి, సన్మానం చేయించుకోవడానికి నేను వైట్ షర్ట్ ఉండాలి నాకు.